డాక్టర్స్ ఆఫీస్లో ఏం ట్రీట్మెంట్స్ చేస్తాం. దీన్ని ఎంఎన్ఆర్ఎఫ్ అంటే మనం ఈ మైక్రో నీడ్లింగ్ కంటే నెక్స్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఎంఎన్ఆర్ఎఫ్ అంటాం. దాంట్లో మైక్రో నీడిల్స్తో పాటు రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ డివైస్ ఉంటుంది. సో నీడిల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. మీరు వాడే జనరల్గా ఇంట్లో వాడే వాటిలో యూజువల్గా 0.5 1 mm 1.5 వాడతారు. ఆఫీస్లో వాడే దాంట్లో 2.5 3 mm అంటే డెప్త్ వరకు వెళ్ళి అక్కడ హీట్ జనరేట్ చేయడం వల్ల కొల్లాజన్ ఇంకా ఫాస్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఎంఎన్ఆర్ఎఫ్ అంటారు. దీంతో కాకుండా కార్బాక్సీ థెరపీ అని, ఫ్రాక్షన్ లేజర్స్ అని, యూజువల్లీ ఇవన్నీ కూడా కొల్లాజన్ని మళ్ళీ రీఫార్మ్ చేసుకోవడానికి, అక్కడ ఉన్న తగ్గిన కొల్లాజన్ని, పాత కొల్లాజన్ని మళ్ళీ కొత్త కొల్లాజన్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి అన్ని పనికొచ్చే డివైజెస్. మీకు ఏది సూట్ అవుతుంది అనేది జనరల్గా ఒక్కసారి మీ కండిషన్ ఆఫ్ స్ట్రెచ్ మార్క్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత ఏరియాలు ఉన్నాయి, ఒక్కసారి డాక్టర్స్ని కనుక కన్సల్ట్ అయితే మా రీడిఫైన్ కనుక కన్సల్ట్ అయితే మీకు చూసి మీ ప్లాన్ కస్టమైజ్ చేస్తాం. కొంతమంది రాగలిగే వాళ్ళకైతే వన్స్ మంత్లీ ట్వైస్ మంత్లీ, ఎక్కువ టైం రాగలుగుతాం వన్స్ వీక్లీ కూడా కొన్ని ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. సో మీ టైం అవైలబిలిటీని బట్టి యూజువల్గా ట్రీట్మెంట్ టైము ఒక 30 minutes to 1 hour పడుతుంది. డౌన్ టైం ఉండదు, దాని నెక్స్ట్ రోజు రెస్ట్ లాంటిది ఏమి ఉండదు. జనరల్గా హైడ్రేటింగ్ క్రీమ్స్ ఇస్తాం ఏ ట్రీట్మెంట్స్ అయిన తర్వాత కూడా హీల్ అవ్వడానికి. సో మీరు ఇంట్లో చేసి ప్రయత్నం చేసి తగ్గకపోతే మీ డాక్టర్స్ ఆఫీస్లో ఎంఎన్ఆర్ఎఫ్, ఫ్రాక్షన్ లేజర్స్, ఎర్బియం గ్లాస్ లేజర్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ని మీరు మీ డాక్టర్స్ అడ్వైస్తోని చూస్ చేసుకొని స్ట్రెచ్ మార్క్స్ని ఆల్మోస్ట్ కనపడకుండా చేసుకోవచ్చు.